దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము లోకాసు వార్త 21 అధ్యాయము 1 వచనము. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక విధవరాలు రెండు కానుకలు అందులో వేయుచుండగా చూచి, ఈ విధవరాలు అందరికంటే ఎక్కువగా వేయినని మీతో నిజముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని మందిరంలో కానుక పెట్టె ఉంది. ఆ కానుక పెట్టెలో అందరూ కూడా వచ్చి, ధనవంతులందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా కానుకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారట ఆ కానుకలు, వారి చేత్తో పట్టుకున్న కానుకలను పారజూచాడంట ఆయన. హల్లెలూయా. వారి చేతిలో ఎంత ఉంది ఆ కానుకను ఆయన పారజూచినప్పుడు, ఒక విధవరాలు తనకున్న జీవనం అంతా, అంటే 2 కాయిన్లు ఆమెకు జీవనమైతే ఆ 2 కాయిన్లు కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో వేసింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటే, ఇక్కడున్న వారందరికంటే ఏమే ఎక్కువగా వేసిందని నిజముగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే తన జీవనం అంతా ఆమె ఇచ్చేసింది. వారి శక్తి కొలది వేశారు వారికి ఉన్న దాంట్లో అని చెప్పి ఆమె గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే ఈ దినాన ఆయన మనల్ని చూచుచున్న దేవునిగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రతిదీ చూస్తాడు. చూడండి, కానుకల పెట్టెలో వేసిన వారి కానుకని ఆయన పారజూచెను అని వాక్యంలో రాయబడింది. అంటే నువ్వు ఏది ఇస్తున్నావో, ఏది చేస్తున్నావో, ఏం ప్రార్థిస్తున్నావో, దేవుని కొరకు నీ యొక్క ఆరోగ్యాన్ని ఎంతవరకు ఖర్చు పెడుతున్నావో, నీ ధనాన్ని ఎంతగా వరకు ఖర్చు పెడుతున్నావో, నీ మాటని ఎంతవరకు ఖర్చు పెడుతున్నావో ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసిన దాన్ని ఆయన ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక చేసేది ఏమైనా సరే అది హృదయపూర్వకంగా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కొరకు సాక్ష్యం చెప్పి, ఆ విధవరాలు ఎవరు, ఆయన ఆ విధవరాలు గురించి సాక్ష్యం చెప్పమని ఆయన అనలేదు, ఆయనే ఆ సాక్ష్యాన్ని చెప్పారు. అలాగే నీ కొరకు కూడా ఆయన సాక్ష్యాన్ని చెప్పి ఆయన నిన్ను బలపరిచి ఆశీర్వదించి నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన దీవిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించి దేవుడు త్వరలోనే నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్.